మేడం శనివారం రోజు ఫీల్డ్ విజిట్కి మా సచివాలయానికి వచ్చారు సార్. వచ్చి వర్కర్స్ అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేశారు సార్. మేము మామూలుగా వర్కర్స్ శాలరీ క్లెయిమ్ చేసేది ఎవ్రీ మంత్ 16 నుంచి 15కి క్లెయిమ్ చేస్తాం సార్. ఎవ్రీ మంత్ అలాగే క్లెయిమ్ చేస్తాము. ఇది మేము జాయిన్ అయినప్పటి నుంచి అందరి సెక్రటరీస్ చేసేది ఇదే సార్. కానీ మేడం మాత్రమే క్యాలిక్యులేషన్స్ అనేది 1 to 30 days నవంబర్ 1 to 30 క్యాలిక్యులేట్ చేసి దాంట్లో ఉన్న రికార్డ్స్ ప్రకారం నువ్వు ఫుల్ డే శాలరీస్ ఎలా క్లెయిమ్ చేస్తావు అనేసి మేడం అడిగారు. నేను ఉండుకొని లేదు మేడం నేను 16 to 15 క్లెయిమ్ చేస్తాను మేడం. మామూలుగా అందరూ చేసేది అదే. ఆ మంత్ అంటే నవంబర్ మంత్ అంటే 1 to 30 చేయను, ఎప్పుడు చేయలేదు అనేసి నేను అప్పుడే చెప్పాను సార్. లేటెస్ట్ చెక్ అనేసి మేడం వెళ్ళిపోయారు. వెళ్ళగానే 3:34కి మేడం వెళ్ళి నైట్ 8:30 కంటే సస్పెన్షన్ ఆర్డర్ పెట్టారు. నెక్స్ట్ డే పేపర్ స్టేట్మెంట్స్ అవి ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా ప్రాపర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా రికార్డ్స్ అన్నీ తెప్పించుకొని చెక్ చేయకుండా అంత ఈజీ నా సస్పెన్షను. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివితే 10 లక్షలు 20 లక్షల మంది అంత పోటీ పరీక్షల్లో మేము ఒక్క ఉద్యోగం సంపాదిస్తే సస్పెన్షన్ అనేది ఒక్క రోజులో ఒక్క గంటలో ఒక్క రోజులో కూడా కాదు, ఒక్క రోజులో సస్పెన్షన్ చేస్తారా? ఇంత ఈజీనా? ఇప్పుడు తప్పు దీంట్లో ఏం తప్పు లేదని తెలియ నన్ను రీవర్క్ చేస్తారు. నాకు పోయిన పరువుని ఎవరు తెచ్చిస్తారు సార్? నాకు పోయిన పరువుని ఎవరు తెచ్చిస్తారు? ఇది చూసి నేను సూసైడ్ చేసుకుని ఉంటే నా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది పేపర్కి అంతా వచ్చింది సార్. ఇది మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. కొలీగ్స్ అంతా ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను సూసైడ్ చేసుకుని ఉంటే నా సూసైడ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను స్ట్రాంగ్గా వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను అనేసి సరిపోయింది సార్. ఒకవేళ అలా జరుగుంటే ఎవరు? ఏం చేయలేదు సార్. ప్రైమరీ ఎంక్వైరీ లేదు, డాక్యుమెంట్స్ లేదు. మా కన్సర్న్ హెచ్ఓడి ఎంహెచ్ఓ సార్ని కన్సల్ట్ అవ్వలేదు, ఇన్స్పెక్టర్ సార్ని కన్సల్ట్ అవ్వలేదు, ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు.